లేడీ అఘోరి వర్షిణి వ్యవహారం ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ లవర్స్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అఘోరి మంత్రాలు చేసి తమ బిడ్డను తీసుకెళ్లిపోయిందని వర్షిణి ఫ్యామిలీ ఆరోపిస్తుంది. వర్షిణి ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చిందని అఘోరి చెబుతోంది. ఏది ఏమైనా వర్షిణి ఇప్పుడు అఘోరి మాయలో ఉందని, ఇక తన ఇంటికి ఇప్పుడిప్పుడే వెళ్లేలా కనిపించడం లేదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వర్షిణి ఫ్యామిలీ ఒక్కసారిగా అఘోరికి షాక్ ఇచ్చింది. వర్షిణి ఫ్యామిలీ అఘోరి నుంచి తమ కూతురిని తీసుకెళ్లి పోయింది. అవును, మీరు విన్నది నిజమే. వర్షిణి ఫ్యామిలీ పక్కా ప్లాన్ను అమలు చేసింది. ఈ ప్లాన్లో భాగంగానే వర్షిణి ఫ్యామిలీ విష్ణు, శ్రీహర్ష, భవానీ అఘోరి ఉన్న ప్రాంతాన్ని పోలీసులతో వచ్చారు. గుజరాత్లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంకులో నిద్రిస్తున్న టైంలో శ్రీవర్షిణిని పోలీసుల సహాయంతో తీసుకెళ్లారు. ఆమె అఘోరిని వదిలి రాను రాను అంటూ కన్నులు పెట్టుకున్న బలవంతంగా లాక్కెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. గత ఏడాది నుంచి అఘోరి తరచూ వార్తలో నిలుస్తుంది. పలు ఆలయాలు సందర్శిస్తూ వెళ్లేదారిలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల వర్షిణి అనే యువతిని తన వెంట తిప్పుతూ కనిపించింది. వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని ఇంట్లో 2 వారాలు ఉండటం, అక్కడ ఆ ఫ్యామిలీకి పలు వస్తువులు, అలాగే వేలకు వేలు పెట్టి వర్షిణికి బంగారు చైన్ కొనియడం వంటివి చేసింది. అక్కడ వరకు అంతా సాఫీగా సాగింది. కానీ ఇవన్నీ కొనిచ్చిన అనంతరం వర్షిణి అఘోరితో వెళ్ళిపోయింది. అక్కడ నుంచి అసలు ఆట మొదలైంది. ఒకవైపు వర్షిణి ఫ్యామిలీ ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు అఘోరి, ఆమెతో పాటు ఉన్న వర్షిణి వాటిని సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పటికైనా వీరి వ్యవహారం సర్దుమణుగుతుందో లేదో చూడాలి.